అందరికీ నమస్తే. నేను మీ యాంకిల్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నాతో ఉన్నటువంటి గెస్ట్ ఎవరో కాదండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ అయినటువంటి వెంకట్రావు గారు ఈ రోజు మాతో పాటు ఉన్నారు. సేల్కి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సో ఇందులో ఇప్పుడు సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, సో రెండు ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటా సార్? అంటే చాలామంది మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం మేడం అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటాం. సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటాం. అంటే సేల్స్ ఫస్ట్ అండ్ మార్కెటింగ్ సెకండ్, ఇదే వస్తుంది ఎవరికైనా అదే థింకింగ్. కానీ ఇది రాంగ్. మార్కెటింగ్ అండ్ సేల్స్ ఫస్టే మార్కెటింగ్, ఫస్టే మార్కెటింగ్ తర్వాత సేల్స్. రెండు డిపార్ట్మెంట్స్, రెండు వేరు డిపార్ట్మెంట్సే వేరు ఉంటాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వేరు, సేల్స్ డిపార్ట్మెంట్ వేరు. సేల్స్ అంటేనేమో ప్రోడక్ట్ అమ్మడం, మార్కెటింగ్ అంటే బ్రాండ్ క్రియేట్ చేయడం. ఇవి రెండు వేరు. మార్కెటింగ్ ఎప్పుడు కానీ కంపెనీ తరఫున చూస్తే మార్కెటింగ్ అనేది వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న విషయం. ఇక్కడ ఎక్స్పెన్సెసే ఉంటాయి, ఇక్కడ నుంచి ఇన్కమ్ రాదు. మార్కెటింగ్ నుంచి ఇన్కమ్ రాదు, సేల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు సింపుల్గా చెప్తాను మేడం. మీరు సపోజ్ ఒక 2 వీలర్ చూస్తున్నారు అనుకోండి, ఒక 2 వీలర్ కొనాలని చూస్తున్నారు. అయితే మీరు డిఫరెంట్ 2 వీలర్స్ అన్నీ చూస్తారు. టీవీలో కూడా యాడ్స్ వస్తుంటాయి, అది వస్తుంది ఇది వస్తుంది అన్నీ చూస్తారు. మీరు పేపర్లో యాడ్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. అవన్నీ చూసి మిమ్మల్ని ఆ యొక్క షోరూమ్ వరకు తీసుకొచ్చే బాధ్యత మార్కెటింగ్ వాళ్ళది. మీరు షోరూమ్ వరకు వచ్చారనుకోండి, అక్కడ ప్రోడక్ట్ని చూపించి అమ్మే బాధ్యత సేల్స్ వాళ్ళది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చారు? మిమ్మల్ని షోరూమ్ దాకా తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? మార్కెటింగ్. మీరు షోరూమ్ వరకు వస్తేనే కదా ప్రోడక్ట్ కొనేది. కాబట్టి మార్కెటింగ్ ఫస్ట్ వస్తుంది, మిమ్మల్ని అక్కడ వరకు తీసుకొస్తారు. మార్కెటింగ్తోనే కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసే ముందు ఫస్ట్ మార్కెటింగే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేయాలి, ఎలా చేయాలి అని దాన్ని చూసి టీవీ యాడ్స్ ఇవ్వాలా, పేపర్ యాడ్స్ ఇవ్వాలా, అవన్నీ చూసిన తర్వాత ఆ ప్రోడక్ట్కి ఎంత వర్త్ వస్తుంది అనేది మార్కెటింగ్ వాళ్ళు చెప్తారు. ఇది ఇంత సక్సెస్ అవుతుంది, ఇక్కడ మీరు ఇక్కడ మీరు దాన్ని ప్రోడక్ట్ని డంప్ చేయండి అంటే అప్పుడు అక్కడ ఆ ఏరియాలో ప్రోడక్ట్ని వాళ్ళు పెట్టేస్తారు. డిస్ట్రిబ్యూషన్, ఆ నెట్వర్క్ అంతా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూసుకుంటుంది. ఇప్పుడు సేల్స్ వాళ్ళు ఎంటర్ అవుతారు ఫైనల్గా. కానీ అందరికీ తెలిసింది ఎక్కువ సేల్స్ అనే అనుకుంటారు, కానీ మార్కెటింగ్ ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యాడ్స్ చూడండి. ఎవరైనా చాలామంది యాడ్స్ చూసి సోప్స్ కొనేవాళ్ళు ఉంటారు, యాడ్స్ చూసి కాస్మెటిక్స్ కొనేవాళ్ళు ఉంటారు, యాడ్స్ చూసి మీరు బండ్లు అంటే టీవీస్ కానివ్వండి, లేకుంటే 2 వీలర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా యాడ్స్ చూసుకునే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేనైనా కానీ ఒక కారు కొనాలనుకుంటే నేనేం చేస్తానంటే యూట్యూబ్లో కానీ దాంట్లో యాడ్స్ చూస్తాను. ఫస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటాను. చూసిన తర్వాతనే నేను షోరూమ్కి వెళ్తాను. కాబట్టి షోరూమ్ దాకా మిమ్మల్ని రప్పించే బాధ్యత మార్కెటింగ్ వాళ్ళదే. దాని తర్వాత సేల్స్ వాళ్ళు ఎంటర్ అవుతారు. అట్లా మార్కెటింగ్ ఫస్ట్, తర్వాత సేల్స్. మార్కెటింగ్ పర్సన్స్ సెపరేట్గా ఉంటారు మేడం. అందరు సేల్స్ పర్సన్స్ ఎవరి టీమ్స్ వాళ్ళకు ఉంటాయి. హైరార్కీ పై నుంచి కింది వరకు కూడా అంత సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ మేనేజర్ ఉంటాడు, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అంటారు, జనరల్ మేనేజర్ సేల్స్ అంటాం. ఇప్పుడు జిఎం సేల్స్, జిఎం మార్కెటింగ్, వాళ్ళు 2 సెపరేట్ ఉంటాయి. మళ్ళీ ప్రొడక్ట్ లాంచింగ్లో వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు, కానీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సెపరేట్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకి ఫార్మాకి వచ్చేప్పటికీ, మెడికల్ కంపెనీస్కి వచ్చేప్పటికి మార్కెటింగ్ సేల్స్ 2 ఒకటే వస్తుంది. వాళ్ళకి టీవీ యాడ్స్ ఏముండవు కదా మేడం. మీరు చూసుంటారు, రిప్రజెంటేటివ్స్ డాక్టర్స్ని వెళ్ళి కలుస్తుంటారు. అతనే మార్కెటింగ్ పర్సన్, అతనే సేల్స్ పర్సన్. అట్లా. సో మీకు ఎప్పుడు కష్టం అనిపించలేదు అయితే? లేదు మేడం, నేను ఇష్టపడ్డాను కదా. ఇంకోటి ఏంటంటే నాకంటూ నేను కొన్ని స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకున్నాను. అప్పుడు ఇంత ట్రైనింగ్ లేదు, ఇంత లాంగ్వేజ్ తక్కువ, అవేర్నెస్ లేదు మేడం. ఇంత అవేర్నెస్ లేదు, ఇంత ట్రైనింగ్ లేదు అసలు. కాబట్టి నేను ఎలా చేయాలి నా పైన మేనేజర్స్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. అలా చేసి నేను ఒక రేంజ్కి వచ్చాను. దాని తర్వాత ఇంకా నన్ను నేను డెవలప్ చేసుకున్నాను. సూపర్. సో మెయిన్ దీనికి స్కిల్ అంటే మనం మాట్లాడే విధానమే మనకి చాలా ఉంటుంది అన్నట్టు, ఏదైనా కూడా 100% మేడం. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా, ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కానీ, సపోజ్ మిమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అనుకోండి, మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుని మాట్లాడుతుంటారు. దానికి కారణం ఏంటి? మీ మాట్లాడే విధానం. సపోజ్ వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఎందుకు వచ్చింది ఇంకా అనుకుంటారు. అవునా కదా? సేల్స్లో కూడా అంతే. ఒక పర్సన్ వెళ్ళాడంటే మనకి
మనం ఒకరి ఇంట్లోకి వెళ్తున్నాం, ఒక మార్కెటింగ్ పర్సన్గా మనం ఒకరి ఇంట్లోకి వెళ్తున్నామంటే ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఐటెం మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మేడం. అవును. వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి ఐటెం కూడా మనకు చెప్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి ఐటెం చెప్తుంది. వాళ్ళ ఇంటి ముందు ఉన్న మొక్కలతో సహా మనతో మాట్లాడతాయి. అది వినాలి ఫస్ట్. డైరెక్ట్గా వెళ్ళేసేసి మేడం నేను వచ్చాను ఇలా సేల్స్ ఇది తీసుకోండి అంటే మీరు ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందు మనం షూస్ ఇప్పగానే వాతావరణం చూడాలన్నట్టు. చూడాలి. ఇప్పుడు నేను సపోజు నాకు ఓల్డ్ టెంపుల్ హిస్టారికల్ ప్లేసెస్ అది అంటే నాకు చాలా ఇష్టం. నేను వాటి గురించి తిరుగుతూ ఉంటాను. అప్పుడు న్యాచురల్గా నా ఇంట్లో ఏం పిక్చర్స్ ఉంటాయి, ఫొటోస్ ఏముంటాయి, అవే ఉంటాయి. అవును. ఆ టెంపుల్స్ ఫొటోస్, హిస్టారిక్ ప్లేసెస్ ఫొటోస్ అవి పెట్టుకుంటాను నేను. ఎలాగో దానికి సంబంధించిన ఎక్కడో ఒక దగ్గర మనకు కనబడతా ఉంటాయి, మనకు ఇంట్రెస్ట్. కాబట్టి వాటిని చూడాలి. అవి మనతో మాట్లాడుతుంటాయి, ఈ పర్సన్ ఇలాంటి వాడు అని చెప్తుంటాయి. అవి వినకుండా మనం డైరెక్ట్ వెళ్ళి పర్సన్తో మాట్లాడితే అక్కడ ఫెయిల్ అయిపోతాం. మనకి చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రోటాన్స్ కానివ్వండి, మొక్కలు కానివ్వండి, చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ పళ్ళ మొక్కలే పెట్టుకుంటారు. కొంతమంది క్రోటాన్స్ పెంచుకుంటారు, కొంతమంది ఓన్లీ పూల మొక్కలు మాత్రమే పెంచుకుంటారు. దాంతో ప్రతి ఒక్కరు అభిరుచి వాళ్ళది తెలుస్తుంటుంది. మీరు స్టార్టింగ్ వెళ్ళగానే సేల్స్ గురించి మాట్లాడే బదులు వాళ్ళని పలకరిస్తే, వాళ్ళ మొక్కల గురించి మాట్లాడి తర్వాత దాని గురించి మాట్లాడితే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, మనతో కనెక్టివిటీలోకి వస్తారు. అప్పుడు సేల్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సూపర్. అంటే ఈ టిప్స్ అని కంపల్సరీగా ఇప్పుడు అందరు నేర్చుకొని పాటించాలన్నట్టు. సో మీ దగ్గరికి పర్టికులర్గా మనకి ట్రైనింగ్ రావాల్సిన అవసరం లేదు, ఈరోజు మీరు చెప్పినటువంటి మాటలు వింటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు సేల్స్ అంటే దాదాపుగా చాలామందికి ఐడియా ఉండదు. సో మార్కెటింగ్కి సేల్స్కి చాలా డిఫరెంట్. సో మంచి విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీకు కూడా. ఎందుకంటే మీరు కూడా ఒక నార్మల్గా కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ అడిగారు నాకు. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మీరు కూడా చాలా వర్కౌట్ చేసినట్టున్నారు దీంట్లో. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.